ఇండియా హోమ్ మినిస్టర్ సరిహద్దును సందర్శించే ప్రాంతం ఇది. మనం 10 మంది చచ్చినా పర్వాలేదు, వాడు మాత్రం మిగలకూడదు. ఇది అస్లాం భాయ్ ఆర్డర్. जाओ, चले जाओ। ఆలోచిస్తున్నావు? పదవే, పద. సాలా, నీకెంత ధైర్యం నా చుట్టూ పట్టుకుంటావా? నేనెవరో తెలుసారా నీకు? మీ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్న అస్లం ఖాన్ పెళ్ళాని. ఏయ్ సాలి, నీ మొగుడు అస్లం ఖాన్ గారిని బయటకు రప్పించడానికే నేను నిన్ను పట్టుకుంది. అవే पीछे चलो, कोई आगे नहीं आना, सब पीछे चलो. बॉयज, टेक केयर ऑफ देम. అస్లాం ఖాన్ వస్తాడంటారా? వస్తాడా? వస్తాడు. ఈ రోజు మీ పెళ్ళాల తాళి తెగడం ఖాయం. సాలి, అస్లాం గారు వస్తున్నాడు. ఏయ్ కమ్ ఆన్, ఫైర్. ఓ మై గాడ్, వీడు మన మనిషి. ఈ అస్లాం ఖాన్ మామూలుడు కాదురా, మీ దేశానికి మొగుడు. अरे कुछ नहीं हुआ, रिलैक्स, पानी पियो. మిలిటరీలో క్యా కియా? కుచ్ నీ కియా. కొట్టారా? వాళ్ళనేం చేయలేదు. రాత్రంతా వాళ్ళు మజా చేశారా? నీ మెళ్ళో ఇది కట్టింది నిఖా గుర్తుగా కాదు. నిన్ను పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే చావడానికి సైనేట్ అయినా చావలా. నీ మొగుడు చావుని చూడాలనుకున్నావుగా? ఇండియాలో నాకు స్టేటుకో పెళ్ళాం ఉంది. ఎందుకో? బెడ్డెక్కడానికి కాదే, నా మనుషులకి షెల్టర్ ఇవ్వడానికి. దానికోసం లక్షలు నీకిస్తున్నా, అయినా అమ్ముడిపోయావు. ఇది నీ ఇంట్లో దొరికిన డబ్బు. నీ కర్మానికి నిన్ను వదిలేయచ్చు. వదలను. ఎందుకు? నేను డాఫర్ని కాదు, మగాడ్నని చెప్పడానికి వచ్చావు. అస్లాం ఖాన్ జిందాబాద్, ఉగ్రవాదం జిందాబాద్. అస్లాం ఖాన్ జిందాబాద్, అస్లాం ఖాన్ జిందాబాద్. ఉగ్రవాదం జిందాబాద్, ఉగ్రవాదం జిందాబాద్. అస్లాం ఖాన్. జనాబాస్, गवर्नर साहब आया. सलाम वालेकुम असलाम साहब. आइए गवर्नर साहब, आइए. शुक्रिया, आइए. जनाब, आज मेरे घर में इफ्तार है. ఇఫ్తార్? నా గురించి తెలిసే వచ్చావా పిలవడానికి? పరువు చచ్చి మన దేశంలో తలెత్తుకోలేక బతుకుతున్నా. దానికి కారణం వాడే. ఇండియాలో నన్ను అవమానించాడే ఆ విజయేంద్ర వర్మ. వాడు దొరకాలి, వాడిని నరకాలి. అప్పుడు నాకు రంజాన్. साहब,
అతను బతికి ఉన్నాడో లేడో. వాడు చావడు. నా చేతుల్లో చావడానికి బతికి ఉంటాడు. స్వామి, నీ ఆశీర్వాదంతో మా పెళ్లి జరిగింది. నా మాంగళ్యాన్ని నాకు దూరం చేయకు. ఆయన రాత్రనగా వెళ్లారు. ఎక్కడున్నారో క్షేమంగా నా దగ్గరికి చేరేలా ఆశీర్వదించు తండ్రి. అమ్మా అమ్ములు, నీతో మాట్లాడుకో. అంత తప్పు ఏం చేశాను తల్లి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నాకు ఏడుపు వచ్చింది తెలుసా? నీ కంట్లో నలకబడితేనే నా కంట్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోగలనా? అందుకే వెళ్ళాను. ఇదిగో నీ ఫ్రెండు. హాయ్ దొంగముండ, ఎక్కడికి వెళ్ళావే? నాతో చెప్పకుండా వెళ్ళొచ్చా? నాన్న ఎక్కడ దొరికింది? ఆ డాగ తీసుకెళ్లి ఆకాశం కొండ మీద పెట్టిందిరా. అమ్మో, నా కోసం అంత పెద్ద కొండకి తెచ్చావా? అదేంటమ్మా, నీ కోసం చుక్కల్లో చంద్రునైనా తీసుకొచ్చి నీ ముందు పెడతాను. నాకున్న ఆస్తి ప్రాణం నువ్వే కదరా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్. చూసావా లక్ష్మి, అల్లుడికి బిడ్డ అంటే ఎంత ప్రాణం. బిడ్డే కాదండి, భార్య మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే. ఇటువంటి అల్లుడు దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి. పొగిడిని చాలా ఆపండి. 7 ఏళ్లుగా నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? క్షేమంగా తిరిగి వచ్చాడు కదా. నా బాధ మీకేం తెలుసు? ఆయన ఒక్క క్షణం కనిపించకుండా ఉంటే అప్పట్లాగా ఏమైందో అని. లేనిపోని ఊహించుకోకమ్మా. అతను మర్చిపోయిన దాన్ని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటావెందుకు? ఏడేళ్ల నాడు మన మధ్య జరిగిన విషయం మర్చిపోయావా? ఏంటా చూపు? నువ్వు దాచేసినా అది దాగే విషయం కాదు. మీకు గుర్తుందా? అబ్బా, పెళ్లి రోజు గుర్తులేని మగాడు ఉంటాడా? మన ఒప్పందం ప్రకారం నేను స్వయంగా నీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి. పదా. ఏమక్కర్లేదు. చంపా, వస్తున్నా అమ్మాయి గారు. అబ్బో, మూదలా తిప్పిందంటే అలకరేంచి అదిరిందన్నమాట. అబ్బో, చేతి బాటంలో ఇంత ఇసురుందంటే కోపం కాకెక్కి కూర్చుంది. ఇంకేం పెళ్లి రోజు బాబు గారు, అలకా కోపం ఆడదాని ఒంటి మీదకి ఎక్కాయంటే మగాడికి మంచం మీద మడతకాలే. అలాంటివి మన దగ్గర పనిచేయవు. మంత్రంతో కొట్టానంటే మైకంతో కళ్ళు తేలేసి మొదటి రాత్రి గుర్తుకు రావాలి. అయ్ బాబోయ్, అదేం మంత్రం అండి? ఐసల్లకడి.